హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆర్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు స్టూడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటి అంటే గనుక మనకు మే 31వ తారీఖు శక్తివంతమైనటువంటి పౌర్ణమి అండి. ఆదివారంతో కలిసి వస్తుంది. ప్లీజ్ డోంట్ మిస్ అండి. ఎందుకంటే ఈ పౌర్ణమిని వదులుకున్నారంటే ఇలాంటి అద్భుతమైన పౌర్ణమి మళ్ళీ రాదు. మనకు అధిక జ్యేష్ఠ మాసంలో వస్తున్నటువంటి ఒక పౌర్ణమి తర్వాత మళ్ళీ మనకు 3 years వరకు కూడా ఇలాంటి పౌర్ణమి లేదు. కాబట్టి ఈ పౌర్ణమి రోజు చంద్రుని చూస్తూ ఈ ఒక్క మాట అంటే చాలు, మీ కోరికలు తీరటమే కాదు, మీరు కోరిన కోరిక తీరటమే కాదు, అప్పులు తీరతాయి, దరిద్రం తొలగిపోతుంది, మీరు ధనవంతులు అవుతారు, కోట్లు మీ వైపు దూసుకు వస్తాయి. ఎందుకంటే ఈ పౌర్ణమికి అంతటి శక్తి ఉంది. పౌర్ణమి రోజు మనం ఇక్కడ అనుభూతున్న ఈ మాటకి అంత శక్తి ఉంది. కాబట్టి ఇంత నమ్మకంగా చెప్తున్నాను. ఎవరైనా కానీ తీరని కోరికలతో అల్లాడిపోతున్నా, తీరని కష్టాలతో బాధపడిపోతున్నా, దరిద్రాన్ని తొలగించుకోవాలి అనుకుంటున్న ప్రతి ఒక్కరూ ఈ పౌర్ణమిని అస్సలు వదులుకోకండి. చాలా చాలా శక్తివంతమైన పౌర్ణమి. ప్రతి ఒక్క కోరిక తీరుతుంది, ప్రతి ఒక్క కష్టమో తీరుతుంది, మీకు దారి కనపడుతుంది, మిమ్మల్ని ధనవంతుల్ని చేస్తుంది. అయితే ఎప్పుడు చెయ్యాలి, ఎలా చెయ్యాలి? మన వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, అదే చేత హైప్ కూడా చేసి మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక నమ్మకమైన గురువు గారండి, ఈయన వారాహి అమ్మవారి ఉపాసకులు. పర్టికులర్ డేస్లో ఈయన కఠోర ఉపవాస దీక్షలో ఉంటారు. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా అంతటి దీక్షలో ఉంటారు. కాబట్టి సాక్షాత్తు అమ్మవారు ఈయన నాలుక ముందు ఉండి పలికిస్తూ ఉంటారండి. ఎలాంటి మొండి సమస్యలకైనా దానికి తగ్గ పరిష్కారాలు ఈయన అరచేతిలో ఉన్నాయి. ఒక్క ఫోన్ కాల్తో మీ ప్రాబ్లం ఏంటిని వివరిస్తే చాలు, పూజల ద్వారా ఆ కష్టాల నుంచి బయటపడేస్తారు అతి తక్కువ సమయంలో. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురు సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు. వీరు మొబైల్ నెంబర్ 7989955886. ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, మనకు నిండు పున్నమి వేళ పౌర్ణమి రోజు చంద్రుడిలో ఆ రోజు 16 కళలు కూడా ఉంటాయి. నిండు పున్నమి రోజు పౌర్ణమి చంద్రుల్లో ఆ కళలని మనం మన బాడీలోకి తీసుకోవాలి, ఆ ఎనర్జీని మనం సొంతం చేసుకోవాలి అని అన్నప్పుడు మన కోరికలను తీర్చుకోవటానికి ఈ ఎనర్జీ అనేది చాలా ఉపయోగపడుతుందండి. అయితే ఏం చెయ్యాలి? మీరు ఎన్నాళ్ళుగానో మీకు కోరికలు తీరట్లేదు, అది మీ బిడ్డలకు వయసు దాటిపోతున్నా పెళ్ళిళ్ళు జరగట్లేదు, పెళ్ళి ఎన్నో ఏళ్ళైనా సంతానం రావట్లేదు, ఎంత చదువుతున్నా కూడా పిల్లలు జ్ఞాపక శక్తి లేదు, అలాగే బద్ధకంగా ఉండిపోతున్నారు, కొంచెం బుద్ధిమాన్యం ఉంది, ఇంకొంతమంది డిప్రెషన్లో ఉంటారు, ఇంకొంతమంది మెంటల్ డిజార్డర్ ఉంటారు. ఇలాంటి వాళ్ళకు కూడా బాగా పనిచేస్తుంది. అయితే సొంతంగా ఇల్లు కట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, ఆ కళ తీరటం లేదు. భూమి కొనాలనుకుంటున్నారు, ఆ కళ తీరట్లేదు. బంగారం కొనాలనుకుంటున్నారు, ఆ కళ తీరటం లేదు. మీకు ఏదో రావాల్సిన ఆస్తులు ఉన్నాయి, అది పూర్వీకులువో లేదంటే ఇంకా ఎక్కడో అంటే కోర్టు కేసుల్లో ఇరుక్కుపోయినవో ఇలా ఏవో తగాదాల్లో ఉన్నాయి, వాటిని సొంతం చేసుకోవాలి, అవి రావటం లేదు. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయి, అవి నయం అవ్వట్లేదు. ఇలా 1 కాదు 2 కాదండి. పిల్లలు ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ వాటిలో సెలెక్ట్ అవ్వకపోయినా, విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నా, ప్రతి ఒక్కటి కూడా కొన్ని ఉంటాయి. మన అప్పులు తీర్చుకోవటం కానీ, ఒక ప్రమోషన్ కోసం కానీ, ఒక జాబ్ కోసం కానీ ఎంతో ప్రయత్నిస్తున్నాం, ఎంతో కష్టపడుతున్నాం, అయినా రిజల్ట్ రాదు. అలాంటి సమయంలో మీరు పౌర్ణమి నాడు చంద్రుని ఎదురుగా కూర్చొని ఈ ఒక్క మాట చెప్పండి, ఇవన్నీ కూడా తీరుతాయి. అంతటి శక్తివంతమైన మాట ఆ మాట. అయితే ఏం చేయాలి? మీరు పౌర్ణమి రోజు ఉదయాన్నే చక్కగా తలస్నానం చేసుకుని ఒక్కసారి ఇంట్లో పూజ చేసుకోవాలి. ఆ తర్వాత పగలంతా ఉపవాసం ఉండాలి. ఆ తర్వాత ఈవినింగ్ 6 గంటల తర్వాత మళ్ళీ ఒక్కసారి తలస్నానం చేసుకోవాలి. ఆ తర్వాత చంద్రుడు వచ్చాక మీరు ఇంట్లో అమ్మవారి విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి పాలతో అభిషేకం చేసుకోండి. ఒట్టి పాలతో మాత్రమే, ఇంకేం కలపాల్సిన అవసరం లేదు. ఒట్టి పాలతో అభిషేకం చేసి ఆ తర్వాత చక్కగా అమ్మవారిని అలంకరించుకొని పువ్వులు అవి సమర్పించి ధూపం దీపం వేసుకుని నెయ్యి దీపం వెలిగించి
ఆ తర్వాత అమ్మవారికి సంకల్పం చెప్పుకోండి. అమ్మవారి దగ్గర కూడా కొద్దిగా ఈ పాలు, అలాగే పాలల్లోకి ఒక ఏలక్కాయ, కొద్దిగా తేనె వేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేసి సంకల్పం చెప్పుకోండి. నాకు ఫలానా కోరిక ఉంది, ఆ కోరిక కోసం ఈరోజు నేను నిన్ను వేడుకుంటున్నాను. నేను పైకి వెళ్ళి చంద్రుడిలో నీ బింబాన్ని చూసుకుంటూ, చంద్రబింబంలో నీ రూపాన్ని చూసుకుంటూ అక్కడ నీ పారాయణం చేస్తాను, అంటే లలితా పారాయణం చేస్తాను, నా కోరిక తీర్చమ్మా అంటూ ఇక్కడ అమ్మకు సంకల్పం చెప్పేసి, ఆ తర్వాత మీరు మేడ మీదకి కానీ ఆరు బయట చంద్రకిరణాలు ఎక్కడ పడతాయో అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా మీరు కూర్చోవటానికి ఒక ఆసనం తీసుకువెళ్ళండి. ఒక చాప, ఒక పీట, ఏదైనా మీ ఇష్టం, ఒక మ్యాట్ ఏదైనా. ఒక కప్పులో పాలు తీసుకోండి, అలాగే అందులో కొద్దిగా తేనె వేయండి, ఒక ఏలక్కాయ వేయండి. ఇది మీరు అక్కడ చంద్రుడికి అలాగే లలిత అమ్మవారికి నైవేద్యంగా సమర్పించబోతున్నటువంటి పాలు. చంద్రుడు రూపమే మనకు పాలు. ఇవి తీసుకువెళ్ళి మీరు వెన్నెల్లో అక్కడ కూర్చొని ఒకసారి చంద్రుడి వంక చూడండి. చంద్రుడి వంక చూసి ఆ చంద్రుడిలో అమ్మ రూపాన్ని చూస్తున్నట్టు మీరు భావించండి, ఊహించండి, చెప్పండి. ఈ చంద్రబింబంలో నీ రూపాన్ని చూస్తున్నానమ్మా, నిన్ను చూస్తూ నేను ఈ ఒక్క మాట చెబుతున్నాను, నా కోరిక తీర్చు అంటూ మీరు సంకల్పం చేసుకోండి. మీరు లలిత పారాయణం చేసేలాగా ఉంటే, లలిత సహస్రనామం చదివేలాగా ఉంటే ఒకసారి లలితా సహస్రనామం అక్కడ కూర్చుని వెన్నెల కిరణాలు పడేటట్టు మీరు చదువుకోండి. మేము లలితా సహస్రనామం చదవలేమండి, మాకు అంత నోరు తిరగదండి అనుకునే వాళ్ళు ఒకే ఒక్క మాటని 1000 సార్లు ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే. ఆ మాట ఏంటి అంటే, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. ఈ ఒక్క మాట కూడా మనకు ఒక లలితా పారాయణం చేసినంత శక్తిని ఇస్తుంది. అంతటి అద్భుతమైనటువంటి మాట ఈ మాట. అయితే మీరు ఎన్నిసార్లు చెయ్యాలి అని కూడా చెప్తాను. ఇప్పుడు ఇలా మీరు 1000 సార్లు చంద్రుణ్ణి చూస్తూ, ఇక్కడ లలితా సహస్రనామం అంటే మనం బుక్ చూసి చదవాలి, తప్పులు పోతాయి. నోటికి వచ్చిన వాళ్ళు కూడా బుక్కును చూసే చదవాలి అని మనకు శాస్త్రం చెబుతోంది. అయితే శ్రీమాత్రే నమః అనడానికి మనకు బుక్ అవసరం లేదు. మనకు 1 లైన్ మంత్ర కదా ఇది. చంద్రుడు వంక చూస్తూ, చంద్రకిరణాలు చూస్తూ, అక్కడ చంద్రబింబంలో అమ్మ రూపాన్ని ఊహించుకుని శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అంటూ 1000 సార్లు ఖచ్చితంగా చదివి తీరాల్సిందే. కౌంటింగ్ కి ఏం ఉపయోగించుకుంటారో మీ ఇష్టం. అలా చదివేశారు. అక్కడ ఒక అగరవత్తి కానీ ధూపం కానీ వేసి ఆ తర్వాత ఇవన్నీ చెయ్యండి. అక్కడంతా కంప్లీట్ అయిపోయింది. నా కోరిక తీర్చు అని చెప్పి చంద్రుడిని అడగండి, లలిత అమ్మవారిని అడగండి. ఆ తర్వాత పైన ఏదైతే నైవేద్యంగా పెట్టారో పాలు, ఏలక్కాయ, తేనె వేసి ఆ పాలను తీసుకువచ్చి కింద పూజా గదిలో ఉన్నటువంటి ఈ నైవేద్యంలోకి కలిపేసేయండి. ఇవి రెండూ కలిపితే ఇక్కడ చంద్రుడి శక్తి, ఇక్కడ అమ్మవారి శక్తి రెండూ తోడవుతాయి. అప్పుడు ఆ ప్రసాదాన్ని, ఆ నైవేద్యాన్ని ఇంటిల్లిపాది ప్రసాదంగా స్వీకరించండి. అప్పుడు అమ్మవారి అనుగ్రహం, చంద్రుడి అనుగ్రహం మీ మీద ఉంటుంది. మీ కోరిక తీరటానికి చాలా త్వరగా పనిచేస్తుంది. మీకున్న ఇబ్బందులు తొలగుతాయి, ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి, సంపాదన పెరుగుతుంది, మీ కోరిక తీరుతుంది. ఎన్నిసార్లు చేయాలి? ఇది ఒక్క పౌర్ణమికి చేసి వదిలేస్తే మీకు ఎలాంటి రిజల్ట్ రాదని గుర్తుంచుకోండి. 3 పౌర్ణములు, 5 పౌర్ణములు, 7, 9, 11 చేస్తానని సంకల్పం చేసుకోండి. ఇంకా మేము ప్రతి ఒక పౌర్ణమి చేస్తామంటే ఇంకా అద్భుతంగా మీ జీవితం ఉంటుంది. ఎక్కడికో వెళ్ళిపోతారు, ఊహించిన స్థాయికి వెళ్ళిపోతారు. ఇప్పుడు మనకు ఎంతో కాలంగా ఇల్లు కట్టాలనుకుంటున్నాం, పెళ్ళిళ్ళు చేయాలనుకుంటున్నాం, సంతానం కలగాలి అనుకుంటున్నాం. ఇలాంటి కోరికలు ఉంటాయి పెద్ద పెద్దవి. ఒక పౌర్ణమికి తీరాలంటే కుదరదు కదా. కనీసం 3 పౌర్ణములైనా చేయటానికి ప్రయత్నించండి, 5 అయినా చేయటానికి ప్రయత్నించండి. మీ కోరిక ఖచ్చితంగా తీరుతుంది, మీ జీవితం మారుతుంది, మీకు డబ్బు అట్రాక్ట్ అవుతుంది, కష్టాలు తీరుతాయి, దరిద్రం తొలగిపోతుంది, అప్పులు తీరుతాయి, ఒక నెమ్మది ప్రశాంతమైన జీవితం మీరు చూస్తారు. అయితే ఇక్కడ మార్నింగ్ స్నానం చేసేసారు, పగలంతా ఉపవాసం ఉండాలి, పడుకోకూడదు, పగలంతా పడుకోకూడదు, ఈ నియమాలు ఉంటాయి. రాత్రి మీరు వెన్నెల్లో కూర్చొని ఈ ఒక్క పారాయణము చేసొచ్చాక, లేదా ఈ మంత్రాన్ని చెప్పుకున్నాక నైట్ వచ్చి మీరు నేల మీద పడుకోవాలి, కటిక నేల మీదనే పడుకోవాలి. ఈ ఒక్క నియమం కూడా ఉంటుంది. పీరియడ్స్లో వంట చెయ్యకండి, నాన్ వెజ్ తినకండి. ఈ 3 పౌర్ణములైనా మీరు ఖచ్చితంగా చేశారు అంటే చాలా మంచి రిజల్ట్ మీకు లలిత అమ్మవారు ఖచ్చితంగా ఇస్తారు. ట్రై చేయండి.